దేవుడికి తెలుసండి మనిషి యొక్క మనస్తత్వం. అదే చెప్తున్నాడు. అందుకని అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు అన్నాడు. చూడండి, సమాధి బయట ఎంత అందంగా ఉంటదో, సమాధిలోన ఎంత కుళ్ళు కంపుతో ఉంటదో, ఈ రోజు మీరు కూడా బ్రతికున్న సమాధిలాగా నాకు కనబడుతున్నారు అన్నాడు. చూడండి, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, కానీ మీ మనసు ఎలా ఉందో తెలుసా? కుళ్ళుతో, కుతంత్రాలతో, కుట్రలతో. అదే కదండి అంటున్నాడు. అండి, ఇలా అక్రమము, వేషధారణ, కుళ్ళు, కుట్రలతో ఉంటే వాడు చచ్చిన వాడేనండి. ఎంత పౌడర్ పూసుకున్నా, ఎంత ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నా, నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా, ఏమండి సమాధికి సున్నం ఎలా వేస్తారో నీ దేహానికి అలా సున్నం వేసుకుంటున్నావు, కానీ నీ లోన ఎలా ఉందో తెలుసా? సమాధిలో కల్ముషం, కుళ్ళు, ఆ కంపు ఎలా ఉంటదో నువ్వు కూడా అలానే దేవునికి కనబడుతున్నావు అంటే. ఎందుకంటే మనుషులకు మనం పై రూపాన్ని చూస్తాం, వాళ్ళ అంతరంగంలో ఏముందో మనకు తెలియదు కదా. కనుక ప్రతి మనిషిని కూడా మనం మంచివాడు అనుకుంటాం, నీతిమంతుడు అనుకుంటాం. నేనైనా మీరైనా నన్ను నీతిమంతుడు అని మీరు అనుకోవచ్చు, మీరు నీతిమంతులని నేను అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరు చూస్తారో తెలుసా? మన అంతరంగాన్ని దేవుడు చూస్తాడంటండి.